అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పిల్లలకు స్కూల్ నుండి రాగానే తినడానికి ఏమన్నా డిఫరెంట్గా చేయాలనుకుంటే ఇలా బ్రెడ్తో పకోడీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా అయితే తింటారండి. పెద్దవాళ్ళు కూడా టీ టైం స్నాక్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ పిల్లలు అడుగుతూ ఉంటారు చేయమని. ఇంకా ఈ బ్రెడ్ పకోడీ ఎలా చేయాలో చూసేద్దామండి. స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ 2 బంగాళదుంపలను అయితే మనం ముందుగానే ఉడికించి పెట్టుకోవాలండి, పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అయితే 2 అయితే వేసుకోవాలండి, మీడియం సైజువి. తర్వాత ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి. ఒక స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఇవి కూడా ఒక 2 మినిట్స్ అనేది ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఈ లోపల మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని పైన తోలని తీసేసి స్మాషర్తో స్మాష్ చేసి అయితే పెట్టుకుందాము. వీటిని ఒకవేళ మీ దగ్గర స్మాషర్ లేకపోతే ఇలా చేతితో అయినా నలుపుకుంటూ స్మాష్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత వీటిలో చిటికెడు పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడరు, ఒక 1 స్పూన్ వచ్చి జీలకర్ర పౌడర్ వేసుకొని మనం స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను అయితే దాంట్లో వేయాలండి. వేసి ఈ టైంలో ఏంటంటే మన స్టవ్ అనేది లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేదాకా కలుపుకోవాలండి. ఇంకా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చివర్లో పచ్చి ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను అండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇది మీ ఇష్టం అండి, మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇలా మాకు ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఇలా పచ్చి ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను ఎండింగ్లో. ఇవి లేకుండా అయినా చేసుకోవచ్చు. రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. అంటే డిప్ చేసుకోవడానికి బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను 1.5 కప్పు దాకా శనగపిండి అయితే తీసుకున్నాను. దీంట్లో కొంచెం పసుపు, సరిపడా కారము, ఉప్పు, కొంచెం వాము వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టైంలో ఒకసారి ఉప్పు అయితే చెక్ చేసుకోండి, మళ్ళీ మనం తర్వాత వేసుకోవచ్చు. తర్వాత మనం సరిపడా వాటర్ వేసుకొని మన దోశ పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలా మనం కలుపుకోవాలి. మొత్తాన్ని స్మూత్గా అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి. తర్వాత మనం బ్రెడ్ని అయితే 2 స్లైసెస్గా అయితే చేసుకొని మధ్యలో కట్ చేసి 2 స్లైసెస్గా చేసుకొని ఒక దాంట్లో స్టఫ్ చేసేసి వాటిపైన మరో బ్రెడ్ ముక్కను అయితే పెట్టేసి మనం ఇలా అన్నిటిని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టఫ్ అయితే చేసి పెట్టుకోవాలి. ఇలా మీరు ఎన్ని పకోడీలు అయితే చేసుకోవాలనుకుంటున్నావో అన్ని బ్రెడ్ ముక్కలతో ఇలా అయితే స్టఫ్ చేసి అయితే పెట్టుకోవాలి. వీటిలో చీజ్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఒకవేళ స్టఫింగ్లో చీజ్ కూడా పెట్టుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా అయితే తింటారు, చీజ్ ఉంటుంది కాబట్టి. ఇలా నేను చీజ్తో కూడా ఒకటైతే పెట్టుకున్నా అండి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మన బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఆ బ్యాటర్లో మనం ఇలా బ్రెడ్ ముక్కలను అయితే పూర్తిగా అంతా మునిగేదాకా పెట్టేసేసి కాగే ఆయిల్లో అయితే వేయాలండి. ఇలా ఒక్కొక్కటి వేసుకొని మనం 2 వైపులా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. విధంగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఆయిల్లో కొంచెం ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఎందుకంటే మనకి లోపల కూడా ఫ్లేమ్లోనే పెట్టుకోండి కొంచెం ఆయిల్. ఎందుకంటే మనకి మొత్తం ఈ పిండి బ్రెడ్ అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యింది. ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే కలర్ అనేది వెంటనే చేంజ్ అయిపోయి మాడిపోయిన ఉంటుంది. లోపల పిండి అనేది కొంచెం పచ్చిగా అయితే ఉంటుందండి. ఇలా నేను అన్నిటిని అయితే ప్రిపేర్ చేసుకొని మనం ఇంకా సర్వ్ చేసుకోవడం అండి. వేడిగా మన పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారు. బయట క్రిప్సీగా ఉంటుంది, లోపలేమో ఆ బ్రెడ్ మెత్తగా ఉండి చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఇష్టంగా అయితే తింటారండి ఇది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.